అందరికీ మరొకసారి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. వసుదైక కుటుంబం నుంచి తమ పాటలతో మనందరినీ ఓలలాడించడానికి విజయవాడ నుంచి వసంతకుమారి, ప్రవళిక మేడం ఇద్దరు. వెల్కమ్ టు డయాస్ మేడం. మాస్టర్స్ అందరూ దయచేసి కూర్చోవాలండి. ఎవరు మాట్లాడొద్దు, సభా ప్రాంగణంలో ఎవరు మాట్లాడొద్దు, దయచేసి అందరూ కూర్చోవాలి. వసంతకుమారి మేడం అండ్ ప్రవళిక మేడం, ప్లీజ్ వెల్కమ్. వెంకటగిరి, నాయుడుపేట నుంచి వచ్చిన మాస్టర్స్ అందరూ దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. వెంకటగిరి, నాయుడుపేట నుంచి వచ్చిన మాస్టర్స్ దయచేసి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానం సార్. వినాయక వినాయక విఘ్న వినాశక వినాయక 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 విఘ్న వినాశక వినాయక గౌరీ నందన హే శివనందన పార్వతీ నందన గజానన గౌరీ నందన హే శివనందన పార్వతీ నందన గజానన మూషిక వాహన గజానన మోదక హస్త గజానన మూషిక వాహన గజానన మోదక హస్త గజానన వినాయక వినాయక విఘ్న వినాశక వినాయక 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 విఘ్న వినాశక వినాయక విఘ్న వినాశక వినాయక విఘ్న వినాశక వినాయక. గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవింద గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవింద రమా రమణ మృదు కమల నయన హృక్రమణ హరణ సద్విమల విచార రమా రమణ మృదు కమల నయన హృక్రమణ హరణ సద్విమల విచార కగరాగమన కరివరదాచ్యుత జగదభినుత గణ నిగమ గోచర కగరాగమన కరివరదాచ్యుత జగదభినుత గణ నిగమ గోచర గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవింద శంఖచక్రవర సార్గ గదాధర సంకర్షణ బుధ సన్నుత చరిత శంఖచక్రవర సార్గ గదాధర సంకర్షణ బుధ సన్నుత చరిత విష్ణుయదోక్షజ వేదోధరణ కృష్ణ మురారే గిరిధర సౌరే విష్ణుయదోక్షజ వేదోధరణ కృష్ణ మురారే
గిరిధర సౌరే గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవింద కేశవ వామన వాసుదేవ హరే దేశికేంద్ర జగదీశ నమో హరే కేశవ వామన వాసుదేవ హరే దేశికేంద్ర జగదీశ నమో హరే ఉరగాశయన సురవర సేవిత దుర్భరతర భవ జయ పరాత్పరే ఉరగాశయన సురవర సేవిత దుర్భరతర భవ జయ పరాత్పరే గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవింద మాధవ నృప హరి మధుసూదన హరి శ్రీధర సన్ముని సేవిత చరణ మాధవ నృప హరి మధుసూదన హరి శ్రీధర సన్ముని సేవిత చరణ పద్మ భవాదీప పద్మనాభ శ్రీ పద్మ మనోహర ప్రద్యుమ్న పద్మ భవాదీప పద్మనాభ శ్రీ పద్మ మనోహర ప్రద్యుమ్న గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవింద గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవింద 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 నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనయ్యా నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత నిన్ను విడిచి ఉండలేను కన్న తండ్రి వగుట చేత ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివా నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనయ్యా పరమ పద్మ బాల శంభో బిరుదులెన్నో గలవు నీకు పరమ పద్మ బాల శంభో బిరుదులెన్నో గలవు నీకు కరుణతోడ ప్రోవకున్న బిరుదులన్నీ సున్నాలన్నా నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనయ్యా శివ మహాదేవ శంభో నీవే తోడు నీడ మాకు శివ మహాదేవ శంభో నీవే తోడు నీడ మాకు కావమయ్యా శరణు శరణు దేవ దేవ సాంబ శివా నిన్ను విడిచి ఉండలేనయ్యా కైలాసవాస నిన్ను విడిచి ఉండలేనయ్యా మేడం గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. చాలా అద్భుతంగా పాటను అందించడం జరిగింది. ప్రతి ఒక్కరూ పాటలు నేర్చుకోవాలి. నా పేరు కూడా సంగీత బాబు, నాకైతే సంగీతం రాదు. మీరేమన్నా సంగీతం పాడతారేమో అనుకుంటారేమో, కాబట్టి నా పేరు హరినాథ్ బాబు. ఆ మరి నాకు లేకపోయినా ఇటువంటి వాళ్ళు పాడుతున్నారంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ మేడం మ్యూజిక్.
ఆదిశేషు గారు. ఆదిశేషు గారు ఫ్రమ్ చీరాల, సీనియర్ పిరమిడ్ మాస్టర్, శ్వాస పిరమిడ్ ధ్యాన కేంద్ర, చీరాలండి. మాస్టర్ ప్లీజ్ వెల్కమ్. కూర్చోండి సార్. ఏ గిరిధరన్ గారు కోయంబత్తూరు నుంచి వచ్చారండి, సీనియర్ పిరమిడ్ మాస్టర్. ప్లీజ్ వెల్కమ్ సార్. పద్మావతి మేడం, రామాంజనేయులు సార్ దోన్ నుంచి వచ్చారు. ఎంతో అద్భుతంగా మనందరికీ స్వర్ణామృతం సాంగ్ ప్రజెంట్ చేసిన మాస్టర్స్ అండి. వెల్కమ్ మాస్టర్స్. వసుదైక కుటుంబం వ్యవస్థాపకులు మునిబాబు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ధ్యాన శివోహం చైర్మన్ సార్ ఏ హరినాథ్ బాబు గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆదిశేషు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. గురువు గారు ఏ కార్యక్రమం నిర్వహించినా అన్నిట్లోనూ ఉంటాడు. ఆయన చెప్పుకోడు కానీ ట్రస్టీ 4 ట్రస్టీలో ఉన్నారు. ఆయన నోటితోనే మనం వింటాము. ఓంకారేశ్వర పిరమిడ్ తెలుసా మీకు? శ్రీశైలం పోయే రోడ్లో దాని కూడా ఆయన ట్రస్టీ. శ్రీశైలంలో ఎలా అయితే ప్రతి ఒక్క చోట అన్నదానాల్లో పాల్గొంటూ ఉంటాడు, అలాగే అరుణాచలంలో అన్నదానంలో పాల్గొంటుంటాడు, తిరుపతిలో అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొంటుంటాడు. ప్రతి ఒక్క చోట ఆయన శక్తి వంచన లేకుండా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో నేనున్నాననేసి ముందుకు పోతూ అందరినీ నడిపిస్తున్నటువంటి వ్యక్తి మన అయ్యగారు. సార్ని గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ ఈ సందేశం సార్. ఈయన పేరు హరినాథ్ బాబు నాకు తెలీదు, సంగీతం రాణిబాబు అని తెలుసు. ముందుగా ధ్యానాన్ని, ఈ వసైక కుటుంబాన్ని మనకు అందించిన మహాగురువు, ఆయన గురువు అంటే ఒప్పుకోడు, బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ధన్యవాదాలు. ధ్యానం అనే మాట వినాలి అంటేనే కొన్ని వందల జన్మలు ఎత్తాలి, వేల జన్మలు ఎత్తాలి, లక్షల జన్మలు ఎత్తాలి. ఈ ధ్యానం అనేది తెలుసుకొని ధ్యానాన్ని మనందరికీ అందించి మనకి కులం మతం లేకుండా, ఏ ఊరో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చామో తెలీదు, ఎవరో తెలీదు, ఇక్కడ వసుదైక కుటుంబం అనే దాంట్లోకి ధ్యానం ద్వారానే మనం అందరం వచ్చాం. మరి ఇది సాధ్యమా అంటే భూమి మీద అసాధ్యం, అవ్వని పని. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని కలవాలన్నా, మీరు నన్ను కలవాలన్నా, మనందరిని కలవాలన్నా అవ్వని పని మామూలు వ్యక్తికి. ధ్యానం చేసిన వ్యక్తికి చాలా సులువు. మరి ఇంతమంది కలిసామంటే, ఇది చేశారంటే భూమి మీద అసాధ్యం, చేయలేరు, ఎవరి వల్ల కాదు. అది ఒక్క ధ్యానం చేయకపోతే ఈ పవర్స్ రావు. ఇంత శక్తి వచ్చిందంటే, మునిబాబు గారికి ఆలోచన వచ్చిందంటే ధ్యానం ద్వారానే. మరి ఇంతటి ఈ ప్లేస్కి మనల్ని అతను ఎంతో సాధన చేసి 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 ఈ ప్లేస్ కనెక్ట్ అయింది. అది అసాధ్యం అనే దాన్ని సాధ్యం చేశాడు. ఇది మనం చూస్తుంది మొదటి మెట్టు. నాకైతే మరో వైకుంఠం కనిపించింది ఇక్కడ. దీన్ని మనమే చూస్తాం. ఇది ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే దీన్ని ఒక్క 2 నెలల్లోపే ఇక్కడ వచ్చిన వాళ్ళకి వసతి, మరి స్టేజీని, సాధనకి, ఆ పిరమిడ్స్ ఇవన్నీ చూసి నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇది సాధ్యమేనా అంటే చాలా సాధ్యమైంది సాధకుడికి. ఆయన తపన వసుదైక కుటుంబం అనేది అందరినీ కలపాలి, అందరినీ ఇక్కడ రప్పించాలి. నేను కనిపించానంటే ఆయనకి ఏ లోకంలోకి వెళ్ళిపోయాడో తెలియదు. చూడండి ఎంత ఆనందపడ్డాడో. మరి అది మాటలేనా? కాని పని అది. ఇలా పత్రిసారి మనల్ని అందరినీ కలిపాడు. ఆయన శ్వాస ధ్యాస ఈ 2 తప్పితే ఇంకేముండదు ఆయనకి. ధ్యానం ఒక్కటి చేయండి, నాకు ఇంకేమొద్దు మీరు అని
మనం కూర్చోబెట్టి ధ్యానం చేపించిన బుద్ధుడు శివుడు. శ్వాస ఉంటే శివం అనేది మనకు తెలిసిపోయింది. ఈ శ్వాసే శివుడు. ఈ శివుడిని పట్టుకుంటే చాలు, అన్ని లోకాలు చూపిస్తాడు. అన్ని లోకాలు సులువుకి వెళ్ళిపోవచ్చు. ఒక భూలోకంలో పక్క ఊరు వెళ్ళాలంటేనే మన వల్ల కాదు. అలాంటిది మన ఈ ప్లేస్కి వచ్చామంటే ఇది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి ఉంది. ఈ భూమి మీద ఈ ప్లేస్ ఉంది. మరి ఇప్పుడే ఎందుకు వచ్చాం మనం? మీరు గమనించండి. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి ఉంది. ఈ భూమిలో ధ్యానం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చి ధ్యానం చేశామంటే ఇది మరో వైకుంఠం కాకపోతే ఇంకేంటి? ఇలా ధ్యానం అనేది మనం చూడండి, మనకి ఇక్కడికి రావడమే మన నిర్ణయం. ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్కి ఇలాంటి ప్రోగ్రామ్స్ పిలిపించి మరి గణేష్ బృందం వచ్చిందంటే ఆషామాషి కాదు. మరి అలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడి నుంచో పిలిచి మనకి ఏం చేస్తున్నామో తెలియదు, ఎలా ఉన్నామో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఒక చిన్న ప్రోగ్రామ్ చేయాలంటేనే లక్షలతో కూడుకుంటుంది. మరి ఇంత ప్లేస్ చేసి అక్కడి నుంచి మనకి ఆటోలు పెట్టి ఇంత చేస్తున్నామంటే అది సాధ్యమా? వచ్చిన వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళందరినీ మళ్ళీ ఆటోలు పెట్టి, వెహికల్స్ పెట్టి ఇక్కడికి పిలిపించి మరి 3 రోజుల పాటు మరి భోజనము, వసతి, ధ్యానము, సాధన, మరి ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టి చేయడం అనేది మానవుడికైతే అసాధ్యం, మాధవుడికి సాధ్యం. ఆ మాధవుడు ఎవరే అంటే మనకి మునిబాబు గారే. అది వాస్తవం. అంటే తెలియదు మనకి. ఎందుకంటే ఎంత తపనో, ఎంత వర్కో, దీన్ని ఆషామాషిగా ఒక చిన్న పని చేయాలంటేనే చాలా వర్క్ అవుతుంది, చాలా అమౌంట్లు అవుతాయి. మరి భగవంతుడిలాగా చేస్తున్నాడంటే అందరూ సహకారం, సహాయంతో జరుగుతుంది. ఇది మనం అడిగామంటే వచ్చేస్తుంది, ఆలోచిస్తే వచ్చేస్తుంది. మనం అడగక్కర్లా, ఆలోచిస్తే ఎక్కడొక్కడి నుంచి వచ్చేస్తుంది, ఎవరెవరు వస్తారు. ఇది నేనైతే నాకు చాలా చాలా ఎక్సలెంట్ అనుభవం ఉంది. ఇక్కడ కూర్చొని ధ్యానం చేసిన 15 నిమిషాలే, లాస్ట్ మూమెంట్లో వచ్చా. అప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఈ భూమి మీద కొత్త వింత, పాతక రోత, పాత పోతుంది, కొత్త వస్తుంది. అదే ఇక్కడ వింతలు చూస్తాం. అది అసాధ్యం, అది సాధ్యమైపోతుంది. ఈ ప్లేస్ని మనం రావాలి. మన ఇక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే మనం కూడా దీంట్లో వసుదే కుటుంబంలో మెంబర్షిప్ అవ్వాలి, నెంబర్ అవ్వాలి. ఈ నెంబర్ అవుతూ 100 మందిని మనం దీంట్లో చేర్చాలి. అప్పుడు దీని రూపం విశ్వరూపం అయిపోతుంది. నాకు అనుభవం ఉంది, చాలా అనుభవాలు ఉన్నాయి. ఓంకారేశ్వరికి 10 సార్లు చెప్పాడు నాకు, శేషు ఓంకారేశ్వరి వెళ్ళేవారు అడిగాడు. వెళ్ళలేదు సార్ అన్న. అదేదో పని చేయండి, ఎక్కడున్నా అడిగాడు. నేను విజయవాడలో ఉన్నా సార్ అన్న. అక్కడ నది ఉంటుంది కానీ నది చూసి చచ్చిపోన్నాడు. నువ్వు చూడలేదా? అటైతే నీ జన్మ వేస్ట్ అన్నాడు. లేదు సార్ నేను వెళ్తానని చెప్పి వెళ్ళా. అక్కడ చూసా నేను, అస్సలు అద్భుతం. అక్కడ 3 రోజులు నిద్ర చేస్తే, ధ్యానం చేస్తే మనకున్న కర్మ దగ్ధం అనేది అక్కడ జరుగుద్ది. అలాంటి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. టైం షార్ట్ ఉంది కాబట్టి మీకు సింపుల్గా చెప్తున్నాను. అలాగే అరుణాచలం, అలాగే అక్కడికి వెళ్తే, ఆ ప్లేస్లోకి వెళ్తే 1 గంట ధ్యానం చేస్తే వేరే కథను వచ్చి అతను, సార్ మీరు ఆశ్రమం కోసం చూస్తున్నారంట కదా అన్నాడు. నేను ఎవరితో చెప్పలేదు. వచ్చి కూర్చోగానే, సార్ స్వామీజీ ఆయన ఇక్కడ అరుణాచలంలో ఆదిశంకరాచార్యులు ఉన్న ప్లేస్ ఉంది, ఆ ప్లేసు మీకు ఆశ్రమానికి కావాలంటే ఇప్పిస్తాను సార్ అన్నాడు. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్రమం చూస్తే 5 నిమిషాల్లో పని అయిపోయింది. అతను అరుణాచలంలో, అతని పేరేం పేరంటే పీనాసుడు. ఆయన పీనాసుడు అంటారు ఆయన్ని, అంత జాగ్రత్తగా ఉంటాడు. అలాంటి ఆయన పరమేశ్వరుడు ఆయన మనకి. నాకైతే కనిపించాలి ఆయనలో. తర్వాత చెప్పారు నాతోటి, సార్ అతనితో మీరు ఇల్లు తీసుకుంటే ఆశ్రమాన్ని. అతను ఎస్టిమేషను 30,000 రూపాయలు ఇవ్వమంటే మనం 60,000 ఎందుకు ఇస్తున్నాం ఇప్పుడు. అయితే కష్టం ఉంది. దాన్ని ఆశ్రమం ఈరోజు బ్రహ్మాండం జరుగుతుంది. అలాగే మనకి వశిష్ఠ గౌతమి, ఇలా ఎన్నో ఉన్నాయి మనకి. బ్యాగ్ పట్టుకొని వెళ్తే ఇంటికి రావడానికి 10 సంవత్సరాలు పట్టుద్ది, కొన్నాళ్ళు ఆగితే.
బ్యాగు చచ్చుకొని వెళ్ళిపోయారంటే అన్ని ఆశ్రమాలు ఉన్నాయి. ఏది ధ్యానాశ్రమాలు, సాధనాశ్రమాలు. అలాగే ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్లో జరిగే మిరాకిల్స్ చాలా ఉంటాయి. అది మాత్రం నాకు విజన్ ఉంది. ఆ విజన్ చేయాలంటే మనం వసే కుటుంబంలో 1,00,000 మంది స్టార్ట్ అవ్వాలి. 1 ఇయర్లో 1,00,000 మంది దీంట్లోకి జాయిన్ అవుతారు. ఆ 1,00,000 మందితో స్టార్ట్ చేస్తే ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. దీన్ని సింప్లైజ్గా చేయొచ్చు. దానికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం చేస్తే అందరినీ మనం దీంట్లోకి ఇన్వాల్వ్ చేసి చేయొచ్చు. అలాగే ధ్యానం చేస్తే బుద్ధి బలం, బుద్ధి జ్ఞానం వస్తుంది. దాంతో మనం ఏం చేయొచ్చు. అందువల్ల ధ్యానం చేయండి, ధ్యానం చెప్పండి, ధ్యానం అందరికి పరిచయం చేయండి. ధ్యానాన్ని మాత్రం మర్చిపోవద్దు. ధ్యానాన్ని మన పక్కన వాళ్ళకి, మనకు తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ధ్యానం తెలియాలి. అది తెలిస్తే చాలు, మనం చెప్తే చాలు. ధ్యానం చేస్తే ఎంత ఫలితమో ధ్యానానికి 1,00,00,000 రెట్లు ధ్యానం చెబితే వస్తుంది దాంతోపాటు. అందువల్ల దీనికి మనం చేసిన పని మనం చేద్దాం. ఇది ఒక్క సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ కల్లా ఇక్కడ 1,000 మంది వస్తారు. రావాలి కాదు, వస్తారు. అది ష్యూర్, అది 100%. ఎలా వస్తారు అంటే అదే మిరాకిల్. ఇది వసుదేవ కుటుంబంలో జరిగే ఫస్ట్ మిరాకిల్ అదే. అది మనం చూస్తాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మర్చిపోకుండా రండి. మీరే చూస్తారు, మీరే చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. శేషుకి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. అన్ని చోట్లలో ఏది అవసరమో అది ఇస్తూ ఉంటాడు. ఇటువంటి ప్రదేశంలో చలికి మా వసుదేవ కుటుంబం వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక 200 దుప్పట్లు పంపిండి సార్. అలాగే ధ్యానం చేస్తే వాక్కు పనిచేస్తుంది. ఈయన 200 అడిగారు కదా, నేను 250 పంపిస్తాను. అది ఇంకా నేను చేసిన పనులు ఉన్నాయి, అది కూడా నేను చేస్తాను. అది నేను చెప్పను. ఇక్కడ అవసరాలు ఉంటాయి కదా, అవి చేయాలి. అది ఎందుకంటే ధర్మం. అది నా దగ్గర అవకాశం ఉంది, చేస్తాను. ఇవాళ నేను వచ్చేటప్పుడు కూడా ఊరికి రాలేదు. శివరాత్రి కదా, నాకు వెంటనే అనిపించింది శివాలయం దగ్గర, అంటే క్షేత్రం దగ్గర ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేశాను. కానీ శారీస్ తీసుకొచ్చా. శారీస్ ఒక 20 చీరలు తీసుకొచ్చి అందరికీ పనిచేసా. ఎందుకంటే వాళ్ళకి కొనుక్కోలేరు, వాళ్ళ అవసరం ఉంటుంది, నాకు అవకాశం ఉంది, చేశా. అలాగే మనం వచ్చేటప్పుడు ఊరికి రాకూడదు. ఆశ్రమాలకు వెళ్తే మన దగ్గర కాసేపు కూర్చొని ధ్యానం చేసి మనం ఏం చేయగలుగున్నాం, నేనేం చేయగలుగున్నాను అని ఆలోచించి ₹1 దగ్గర నుంచి ₹1,00,000 దాకా మనం సేవ చేయొచ్చు. అది షూర్. దీనికి మనం ఎంత ఈజీ అంటే అంత ఈజీ. నాకు ఒక ఆలోచన వచ్చింది, దాన్ని వెంటనే మాయకు అమ్ముతుంటుంది. మళ్ళీ నేను ₹10,000 ఇవ్వాలనుకున్నాను అనుకో, మళ్ళీ ఏం చేస్తానంటే కాసేపు ఆగంటుంది మనసు పాపిస్తుంది. దాన్ని గెలవాలి. ఫస్ట్ పాయింట్, మనసుని పక్కన పెట్టాలి, మాయ పక్కకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనం బుద్ధితో చేయొచ్చు. అది షూర్. అది అవ్వాలంటే సింపుల్. దాన్ని చేయాల్సింది ఏంటంటే మనసు మాట ఒక్కసారే వినాలి. రెండోసారి వింటే అది ఏం చెప్తుంటే మన సైడ్ జాక్స్ ఉంటుంది, చూద్దాం చేద్దాం అంటుంది. అలా అందుకనే మనకి సంగీతం రాణిబాబు అడిగాడు 200 బెడ్షీట్లు, 250 బెడ్షీట్లు పంపిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శేషుకి మరి ఒకసారి చప్పలు కొట్టుకుంటాం. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తమిళనాడులో ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా తన ముందుండి నడిపించుకుంటూ సారుకు చేదోడు వాదరుడుగా ఉండు, సారు అలసిపోయినప్పుడు ఆయన దగ్గర ఉండి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు దగ్గర ఉండి ఆయనకు సేవా భాగ్యంలో ఆయన సేవ చేస్తూ ఆయనకి ఎక్కడ ఏం అవసరం ఉంటుందో అవసరాన్ని అందిస్తూ ఉంటారు మన సారు. అయ్యగారికి ఒత్తుడు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం. నాకు మంచి మిత్రుడు. ఏమి మర్చిపోలేదు మీరు. దాదాపు సార్తో ఎట్లా ఏం చేసినామో అట్లా చెప్తారు. అందరికీ నమస్తే. నా తెలుగు కూడా అంత ప్యూర్ కాదు, తమిళనాడు. ఆయన కూడా తమిళనాడులో నాకు ఎక్కువ పరిచయం లేదు. ఎప్పుడు ఆంధ్ర తెలంగాణలో తిరుగుతాను. 2007 నుంచి సార్తోనే నేను. నా పేరు గిరి, కోయంబత్తూరు, తమిళనాడు కోయంబత్తూరు డిస్టిక్ నుంచి వచ్చి నేను ఈరోజు ఇక్కడ వస్తామా లేదా అని డౌట్లు ఉన్నప్పుడు గణేష్ ఫోన్ చేసినారు. నా ఫ్రెండ్స్ అందరూ నార్త్ ఇండియాలందు కోయంబత్తూరు వచ్చినారు. ఈసాకు పోతాము, మీరు ఉండాలి అని. సరే ఉంటానని చెప్పినాను.
కానీ చెప్పకుండా ఇక్కడ వచ్చినాను. అది వచ్చినప్పుడు నాకు కొంచెం ఫీల్ అయింది, అంత పెద్ద ఆశ్రమం వదిలేసి ఫ్రెండ్స్ వదిలేసి వస్తామన్న. అన్న ఇక్కడ వచ్చిన తర్వాత ఇదే నాకు పెద్ద ఈసా కూడా పెద్దది కనిపిస్తుంది, స్వర్గమలా కనిపిస్తుంది. 1 అవర్కి వచ్చి నేను ఇప్పుడు 6 అవర్ అయింది, తిరిగిపోవడానికి మనసు రాలేదు. అంత ఏకాంత స్వర్గం అలా కనిపిస్తుంది. మళ్ళీ కాళహస్తి శివుడు కూడా ఇక్కడే ఉంటారేమో అని నాకు డౌట్ ఉంది. అంత ఎనర్జీ, అంత మంచి భోజనం. మిత్రులు అంది సారు ఎక్కడ పోయినా దాదాపు 20 ఇయర్స్ సంగీత్ బాబు ఏమి చేసినా అదే విశ్వరూపం చేస్తారు. దగ్గర అన్నదాన ప్రభు స్వామీజీ ఉన్నారు. నాకు ఇక్కడ వచ్చినది ఎన్నో అనుకూలమైంది. నాకు మళ్ళా రేపు కూడా రావాలని ఉంది. సార్తో అనుగ్రహంలో ఇంతమంది తెలంగాణ ఆంధ్ర పీపుల్ పరిచయం అయిన ఇది కూడా వచ్చి కొట్టాల ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎట్లా ఉందో అట్లా కనపడుతుంది. వచ్చిన సంవత్సరాలు ఇది 2వ కొట్టాల తిరుపతి ఏరియాలో అయిపోతుందేమో అండి. అంత ఏకాంతంగా స్వర్గంగా ఉంది. సో ఇది మళ్ళీ అందరు రావాలి, మనం ఒక ట్రస్టులు పాల్గొనాలి. ఇది ఒక వశిష్ఠ గౌతమి కొట్టాల అలాగే పెరగాలి. నెక్స్ట్ ఇయర్ ఇలా ఆటలు పాటలమై 1,00,000 మంది ఇక్కడ కలవాలి. అందులో నేను వస్తానని చెప్పి ఈ అవకాశకు నేను థ్యాంక్ యూ గిరి. సార్తో నీ అనుభవం ఒకటి. సార్తో ఎన్నో అనుభవం. నేను సార్తో మహారాష్ట్ర ఒరిస్సా వరకు వెళ్ళాను. సారు మినిస్టర్ అయినాలు ఆర్డినరీ పీపుల్ అయినాలు సారు ఒకే విధంగా చూస్తారు. ఒకసారి నేను ఒరిస్సా పోయినప్పుడు ఒకే డ్రెస్సులో పోయినాను, ఏదో ఇబ్బంది వల్ల. సారు పిలిచి ఒకరు IAS ఆఫీస్ వచ్చినారు. మార్నింగ్ నన్ను పిలిచినారు కదా, ఇంటికి వస్తానన్ను, డ్రెస్ ఉంది ఆ డ్రెస్సుని తీసుకుంటా అన్నారు. ఆ డ్రెస్ వచ్చినప్పుడు అట్లా డ్రెస్సుని ఇచ్చి ఆయన IAS కార్లో IAS ఇంటికి నన్ను పంపించినారు. నా రిప్రజెంటేటివ్ గిరి వస్తారు నన్ను. అలాగే భీమావరంలో ఒకసారి ఒక VIP ఇంటికి పోయినప్పుడు ఒక ప్లేట్లో సార్కి సెపరేట్ ప్లేట్లే అన్ని ఐటెం పెట్టి ఇంకొక ఆర్డినరీ ప్లేట్ నాకు ఇచ్చేటప్పుడు ప్లేట్ని మార్చి తిన్నాము. సో సారుకు ఎమ్మెల్యే ఎవరు, మినిస్టర్ ఎవరు ఆర్డినరీ కాదు, అందరూ ఒకే విధంగా చూస్తారు. సారు ఒక తండ్రి అలాగ ఉన్నదికే నేను ఆ తమిళనాడుని వదిలేసి ఆంధ్ర తెలంగాణ ఉండిపోయినాను. సారు గురించి చెప్పాలినా ఒక్క డే మొత్తం చెప్పినది, అది ఇంకొక సందర్భంలో చెప్తాము, అందరూ ఉన్నారు. సో ఎవ్రీథింగ్ నాకు మెమరబుల్ ఉంది. అది ఒకటి అడిగి ఈ స్టేజ్లో నాన్న కూడా షేర్ చేయడానికి ఫస్ట్ టైం ఈ అవకాశం ఇచ్చిన సంగీత బాబు సార్కు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే డోన్ నుంచి అద్భుతమైనటువంటి మాస్టర్సు, ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నిరంతరం వాళ్ళ జ్ఞానం పాటలతో అందిస్తుంటారు. రామాంజలి గారు, పద్మా మేడం గారు మొట్టమొదట వాళ్ళ సందేశాన్ని తీసుకొని మహాశివరాత్రి సందర్భంగా పత్రి మేడం యొక్క అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్.